హలో టెల్జీ పీపుల్ ఎలా ఉన్నారు? సో క్రంచీ రోల్ 2026 అవార్డ్స్ అయితే రివీల్ అయిపోయాయి అనమాట. అండ్ ఈ వీడియోలో ఆ అవార్డ్స్ అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. రోస్ట్ చేయబోతున్నాం. ఎందుకంటే ఆబ్వియస్లీ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చాలా అంటే చాలా డిజర్వ్డ్ యానిమేస్కి వాళ్ళ అవార్డ్స్ ఇవ్వలేదు. బట్ అట్లీస్ట్ ప్రీవియస్ ఇయర్ ఆర్ అంతకుముందు ఇయర్తో కంపేర్ చేస్తే కొంచెం బెటర్గానే అవార్డ్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్గా చూసుకుంటే స్టిల్ దిస్ ఇస్ షిట్. సో ఈ రోజు అయితే దీన్ని కంప్లీట్గా రోస్ట్ చేయబోతున్నాం. అండ్ మోస్ట్ లైక్లీ క్రంచీరోల్ అవార్డ్స్ గురించి నేను మాట్లాడేది ఇది లాస్ట్ టైం అవ్వచ్చు. ఎందుకంటే ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి నేను క్రంచీరోల్ అవార్డ్స్ని ఫాలో అవ్వాలనుకోవట్లేదు, వాటి గురించి మాట్లాడుకోవాలనుకోవట్లేదు. బికాస్ ఈ సంవత్సరం లిటరల్లీ రాబ్ చేసేసారు కొన్ని కొన్ని యానిమేస్కి అయితే. అండ్ నాకైతే అది అస్సలు నచ్చలేదు. సో ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ థింగ్ మనం మాట్లాడుకుంటే కనుక ఇక్కడ అవార్డ్ సెక్షన్లని మీరు చూసుకోండి. లైక్ ఇక్కడ చాలా ఉన్నాయి కేటగిరీస్: యానిమే ఆఫ్ ద ఇయర్, ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్, బెస్ట్ కంటిన్యూయింగ్ సిరీస్, న్యూ సిరీస్, ఒరిజినల్ యానిమే, బెస్ట్ యానిమేషన్, బెస్ట్ క్యారెక్టర్ డిజైన్, ఇలాగ డైరెక్టర్ చాలా ఉన్నాయి. సో వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం. బట్ ఆబ్వియస్లీ ఈ బెస్ట్ యానిమే వాయిస్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ మనకొద్దు. ఎందుకంటే మనం వాయిస్ ఆర్టిస్ట్ని వీళ్ళంతా మనకు తెలియదు. మోస్ట్లీ జపాన్ ఒక్కటే తెలుసు. సో అక్కడి నుంచి మొదలెడదాం. సో జపనీస్లో బెస్ట్ యానిమే వాయిస్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ జపనీస్ వరకు చూసుకుంటే కనుక మావో క్యారెక్టర్ అయిన ఆవో యూగికి అయితే ఇచ్చారు. అండ్ ఐ థింక్ డెఫినెట్లీ ఇట్స్ ఎ గ్రేట్ వాయిస్ యాక్టర్. ఆమె చూసుకుంటే చాలా మంచి వాయిస్ ఇచ్చారు. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఇక్కడ బయాస్డ్ అనుకోకండి, ఏమనుకోకండి, బట్ డైకి యమషిటా డిజర్వ్స్ ఇట్. ఎందుకంటే ప్రాణం పెట్టేశారు ఇక్కడ వాయిస్ చూసుకుంటే కనుక. లైక్ మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. ఆర్ అట్లీస్ట్ ఇక్కడ డెంజీ వాయిస్ యాక్టర్కైనా ఇవ్వాల్సింది. ఈ రెండు వాయిస్ యాక్టర్స్లో ఎవరికి ఇచ్చినా నాకు అసలు ప్రాబ్లమే లేదు. బికాస్ ఒక నెక్స్ట్ లెవెల్ వాయిస్ పర్ఫార్మెన్సెస్ అనమాట ఈ రెండు క్యారెక్టర్స్కి చేసిన వాయిస్ ఆర్టిస్టులు చూసుకుంటే. ఎస్పెషల్లీ డైకి యమషిటా ఒక ఎపిసోడ్లో అయితే ప్రాణం పెట్టేశారు. అలాంటి వాయిస్ ఆర్టిస్టులకి ఇవ్వలేదు. అండ్ ఆబ్వియస్లీ దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు క్రంచీరోల్ ఎంత రిగ్డ్ అని చెప్పి. ఎందుకంటే క్రంచీరోల్కి ఐ థింక్ అది వాళ్ళ రీజన్ ఏంటో తెలియదు, కానీ క్రంచీరోల్కి మై హీరో అకాడమీ అంటే పెద్ద నచ్చదు. మరి ఎందుకో అది వాళ్ళకే తెలియాలి. బట్ వాట్ ఎవర్. ఇక నెక్స్ట్ బెస్ట్ యానిమే ఎండింగ్ సీక్వెన్స్ విన్నర్ చూసుకుంటే ఐ అనమాట, బంప్ ఆఫ్ చికెన్ నుంచి. అండ్ ఆబ్వియస్లీ లాస్ట్ ఇయర్ వచ్చిన ఎండింగ్ సీక్వెన్సెస్ అన్నిట్లో కల్లా ది బెస్ట్ ఇదే, అన్డౌటెడ్లీ ది బెస్ట్. ఆ సాంగ్ వైజ్గా లేకపోతే ఆ డైరెక్షన్, ఆ విజువల్స్ వైజ్గా చూసుకుంటే ఐ థింక్ ద మోస్ట్ క్రియేటివ్ పార్ట్ ఏంటంటే అది డేకు నోట్బుక్ను ఉపయోగించి ఆ విజువల్ స్టోరీ చెప్పడం వల్ల ఐ థింక్ ఇది డెఫినెట్లీ డిజర్వ్డే. ఎందుకంటే ఈ లిస్ట్లో ఏది తీసుకున్నా కూడా దీని రేంజ్ ఎండింగ్ ఒక్కటి కూడా లేదు. సో డెఫినెట్లీ అది ఐకే ఇవ్వాల్సిందే, అసలు ఆప్షన్ కూడా లేదు. సో దట్ ఈస్ ఎ గుడ్ అవార్డ్. సో అక్కడైతే ప్రాబ్లం లేదు. బెస్ట్ యానిమే ఓపెనింగ్ సీక్వెన్సెస్ ఆన్ ద వే బై ఐనా ది ఎండ్. ఓకే, డెఫినెట్లీ డైరెక్షన్ వైజ్గా చాలా బాగుంటుంది, సాంగ్ కూడా చాలా బాగుంటుంది. నాకైతే పెద్ద ప్రాబ్లం కనిపించలేదు. ఎందుకంటే బట్ స్టిల్ హగ్స్కి ఇవ్వాల్సింది పేల్ డెస్క్ నుంచి. ఈ లిస్ట్లో అంటే ఇంకా యాడ్ చేయాల్సింది చేయలేదు వాళ్ళు. వీటికంటే బెటర్ నాకు ఇంకోటి ఉంది. బట్ ఈ లిస్ట్లో చూసుకుంటే ఆన్ ద వే కంటే కూడా హగ్సే బాగుంటుంది. ఎందుకంటే హగ్స్ సాంగ్ ఒక తోపు సాంగే, దాన్ని పక్కన పెట్టేద్దాం. బట్ విజువల్స్ ఏవైతే ఉన్నాయో చాలా క్రేజీ అనిపిస్తాయి. సో ఆ డైరెక్షన్ కావచ్చు, అవన్నీ చూసుకుంటే సేమ్ గోస్ ఫర్ డండన్ సీజన్ 2 ఆల్సో. సో ఐఎమ్ ఓకే విత్ ఎనీథింగ్. బికాస్ ఈ రెండు చాలా బాగుంటాయి. డైరెక్షన్ కావచ్చు, విజువల్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు. సో సాంగ్ అయితే కొంచెం దానికంటే హగ్సే ఇష్టం. సో అందుకు. ఇక నెక్స్ట్ బెస్ట్ యానిమే స్కోర్, ద మోస్ట్ రిడిక్యులస్ అవార్డ్ అనమాట. ఈ అవార్డ్ సెక్షన్లో చూసుకుంటే డీమన్ స్లేయర్కి ఇచ్చారు. కమాన్, డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ కేజల్ మూవీలో ఒక్కటంటే ఒక్క మ్యూజిక్ కూడా చెప్పుకోదగ్గది లేదు. ఇప్పుడు సడన్గా నన్ను వచ్చి ఒక మ్యూజిక్ చెప్పు బ్రో అంటే చెప్పలేను. నేనే కాదు, ఎవరు చెప్పలేరు. అంత చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేదు. ఒక్క సీన్ను కూడా ఎలివేట్ చేసే మ్యూజిక్ లేదు. లిటరల్లీ ఈ మూవీలో బెస్ట్ పార్ట్ ఏంటి, బెస్ట్ ఎలివేటెడ్ సీన్ ఏంటి? సో అక్కడ అసలు ఒక్క సీన్ను కూడా ఎలివేట్ చేసే మ్యూజిక్ లేదు. లైక్ హౌ? అసలు దీనికి ఇవ్వడానికి రీజన్ ఏంటో నాకు ఇప్పటికైతే అర్థం కావట్లేదు అనమాట. కమాన్, రేజే ఆర్క్ ఉంది ఇక్కడ. రేజే ఆర్క్, కెన్సుకే ఉషియో ప్రాణం పెట్టేశారు. ఒక్క పాట చాలు దీన్ని ఎక్కడికో తీసుకెళ్ళడానికి, ఇన్ ద పూల్. బట్ అది ఒక్కటే కాదు, మూవీ మొత్తంలో బోలెడన్ని అద్భుతమైన మ్యూజిక్స్ ఉన్నాయి, అద్భుతమైన ఓఎస్టీలు ఉన్నాయి. ప్రతి ఒక్క ఓఎస్టీ కూడా ఇప్పటికి కూడా మైండ్లో తిరుగుతూనే ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ డీమన్ స్లేయర్ కంటే బెటర్గా ఇంకా డండన్ కూడా ఉంది, గచియాకుటా ఉంది, చైన్సా మ్యాన్ ఉంది. ఇలాంటి 3 థింగ్స్ని పెట్టుకొని అసలు డీమన్ స్లేయర్కి ఎలా ఇవ్వాలనిపించిందో స్టిల్ ఈజ్ ఎ మిస్టరీ. కమాన్, బేసిక్ థింగ్ ఏంటంటే రిగ్డ్ అని చెప్పాలి అవార్డ్స్ అన్నీ చూసుకుంటే. ఎందుకంటే బెస్ట్ స్కోరు డీమన్ స్లేయర్కి ఇవ్వగానే నాకు మైండ్ పోయింది, ఎలా రా అసలు ఏ ఉద్దేశంతో ఇచ్చారని చెప్పి.
బెస్ట్ యానిమే సాంగ్ ఐరిస్ అవుట్ బై కెన్షి యోనేజు. సో ఇక్కడ చూసుకుంటే ఐరిస్ అవుట్ కంటే నాకు జేఎన్డోకి ఇచ్చి ఉంటే బెటర్ అనిపించింది. ఎందుకంటే జేఎన్డో సాంగ్ ఈజ్ అబ్జల్యూట్లీ ది బెస్ట్ సాంగ్ అనమాట లాస్ట్ ఇయర్ వచ్చిన సాంగ్స్లో, ఆబ్వియస్లీ తర్వాత. సో నాకైతే సో ఇక్కడ చూసుకుంటే ఈ లిస్ట్ సాంగ్స్ ఏవైతే 5-6 సాంగ్స్ ఉన్నాయో వీటిల్లో బెస్ట్ సాంగ్ అన్డౌటెడ్లీ జేఎన్డోనే. ఆ జేఎన్డోకి ఇవ్వకుండా ఐరిస్ అవుట్కి ఇచ్చాను. బట్ ఇక్కడ నాకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే 2 సాంగ్స్ కూడా కెన్షి యోనేజు నుంచి వచ్చాయి. సో ఆ 2 కూడా చైన్సా మ్యాన్ నుంచి వచ్చాయి. సో దేనికి ఇచ్చినా నో ప్రాబ్లం. సో ఓకే, ఐరిస్ అవుట్కి ఇవ్వడంలో తప్పేమనిపించలేదు. నెక్స్ట్ బెస్ట్ యానిమే మస్ట్ ప్రొటెక్ట్ ఎట్ ఆల్ కాస్ట్ క్యారెక్టర్. ఆన్యా ఫోర్జర్, నాకైతే డౌట్ లేదు. ఇక్కడ ఎంతమందిని తీసుకొచ్చిన టకోపీ, ఇన్ఫాక్ట్ టకోపీ ఉంది ఈ సంవత్సరం, టకోపీకి ఇచ్చుంటే పోయేదేమో ఒక్కవాడైనా. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఆన్యానే గెలుస్తుంది, ఆన్యాని ఎవరు దాటలేకపోతున్నారు. అండ్ ఈసారి టకోపీకి ఆ ఛాన్స్ ఉంది, బట్ పాపులారిటీ కదా ఆన్యాని బీట్ చేసేసింది. సో దీంట్లో పెద్ద ప్రాబ్లం లేదులేండి. నెక్స్ట్ బెస్ట్ యానిమే సపోర్టింగ్ క్యారెక్టర్ విన్నర్ కత్సుకి బాకుగో. నో డౌట్ కత్సుకి బాకుగోనే. ఎందుకంటే ఈ లిస్ట్లోనే కాదు, లాస్ట్ ఇయర్లో ఏ సపోర్టింగ్ క్యారెక్టర్ కూడా బాకుగోకున్న మోషన్ లేదు, బాకుగోకున్న క్రేజ్ అయితే లేదనమాట. సో అన్డౌటెడ్లీ నో ప్రాబ్లం. నెక్స్ట్ బెస్ట్ యానిమే మెయిన్ క్యారెక్టర్, ఇది నాకు ద మోస్ట్ డిసప్పాయింటింగ్ థింగ్. నెక్స్ట్ ఎందుకంటే మావు మంచి క్యారెక్టర్ ఒప్పుకుంటా, బట్ దెర్ ఈస్ నథింగ్. అసలు అక్కడ చూడడానికి ఏం లేదు. ఆ సీజన్ 2లో మావు క్యారెక్టర్ డెవలప్మెంట్ అనేది బాగానే ఉంటుంది, బట్ అంత అవార్డు ఇచ్చే రేంజ్ అయితే ఏం లేదు. ఇక్కడ లిటరల్లీ ఇజుకు మిడోరియా ఉన్నాడు, తన క్యారెక్టర్ ఆర్క్ ఎండ్ అయింది, తన డ్రీమ్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అయ్యాయి, తను ప్రపంచాన్ని కాపాడాడు. అండ్ తన క్యారెక్టర్లో ఎక్కడా లేని డెవలప్మెంట్ మొత్తం కనిపించింది ఒక్క సీజన్లో. అలాంటి క్యారెక్టర్ని తీసేసి మావుకి ఇచ్చారు. అండ్ దిస్ ఇస్ అబ్సల్యూట్లీ షిట్ అనమాట. యాజ్ ఏ సెడ్, క్రంచురల్ హెడ్స్ అండ్ మై హీరో అకాడమియా వాళ్ళు ఇచ్చిన అవార్డ్స్ కూడా చూసుకుంటే తప్పక ఇచ్చినట్టున్నారు, ఆ రేంజ్లో ఓట్లు పడడం వల్ల ఏం చేయలేక. బెస్ట్ స్లైస్ ఆఫ్ లైఫ్ యానిమే విన్నర్స్ స్పై ఫ్యామిలీ సీజన్ 3. నో, నాకైతే ఈసారి అస్సలు ఒప్పుకోను. ఎందుకంటే ఈ లిస్ట్లో అన్నా షెర్లీ ఉంది, బ్లూ బాక్స్, సిటీ ద యానిమేషన్, ఫ్రాగ్రెంట్ ఫ్లవర్ బ్లూమ్స్ విత్ డిగ్నిటీ, మై డ్రెస్ ఆఫ్ డార్లింగ్, స్పై ఫ్యామిలీ సీజన్ 3 ఉన్నాయి. వీటన్నిటిలో ది బెస్ట్, అబ్సల్యూట్ ది బెస్ట్ అంటే సిటీ ద యానిమేషన్. అబ్సల్యూట్ స్లైస్ ఆఫ్ లైఫ్ అంటే సిటీ ద యానిమేషన్. అలాంటి దానికి ఇవ్వలేదు. అండ్ నేనైతే చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను ఈ సెక్షన్కి వచ్చే టైం కూడా. ఎందుకంటే సిటీ ద యానిమేషన్ చూసిన ప్రతి ఒక్కడు కూడా దానికే ఇవ్వాలి అవార్డు అని చెప్పి అంటారు, చూసిన ప్రతి ఒక్కడు. బట్ స్పై ఫ్యామిలీకి ఇచ్చారు ఈసారి కూడా చూసుకుంటే. నేను బెస్ట్ డ్రామా యానిమే విన్నర్ ద అపోథెకరీ డైరీస్. సో ఈ విషయానికి వస్తే నా లైఫ్ అసలు నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు ఏంటంటే వై అంటే జనాలకి ఓట్లేసే వాళ్ళకి అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కళ్ళు ఏమన్నా దుబ్బయా అనిపించింది. బెస్ట్ డ్రామా సెక్షన్ పెట్టుకొని ఇక్కడ ఆర్బ్ ఆన్ ద మూమెంట్స్ ఆఫ్ ద ఎర్త్ పెట్టుకొని అసలు అపోథెకరీ డైరీస్ సీజన్ 2కి ఎలా అనిపించింది ఇవ్వాలని. ఈ డెకేడ్లో వచ్చిన యానిమేస్లో ఈజీలీ టాప్ 10 ఏంటి భయ, టాప్ 5 ఉండొచ్చు, టాప్ 2 ఉండొచ్చు, ఆ రేంజ్ యానిమే ఆర్బ్ అనేది. అలాంటి ఆర్బ్ని పెట్టుకొని దీనికి ఇచ్చారు. ఇన్ఫాక్ట్ దీనికంటే బెటర్ ఇంకా సమ్మర్ హికారు డైడ్ ఉంది, టకోపీస్ ఒరిజినల్ సిన్ ఉంది. బట్ ఈ 3 యానిమేస్ని పక్కన పెట్టేసి దీనికి ఇచ్చారు. అండ్ దిస్ ఇస్ అబ్సల్యూట్లీ పెథటిక్ అని చెప్పుకోవాలి. పెథటిక్, క్రంచురోల్ పెథటిక్. బెస్ట్ ఇసకా యానిమే విన్నర్ రేజ్ జీరో. సో ఇక్కడ చూసుకుంటే నో ప్రాబ్లం, రేజ్ జీరో అబ్సల్యూట్లీ డిజర్వ్డ్ ఇట్. ఎందుకంటే లాస్ట్ సీజన్ 3 చాలా బాగుంటుంది. బట్ అట్ ద సేమ్ టైం కొనోసుబా సీజన్ కూడా చాలా బాగుంటుంది, 3 కూడా. సో రెండిట్లో ఏది వచ్చినా బాగుండు అనుకున్నా, బట్ రేజ్ జీరోకి వచ్చింది, నో ప్రాబ్లం. బెస్ట్ యాక్షన్ యానిమే సోలో లెవెలింగ్. ఓకే ఓకే నో డౌట్ మై హీరో అకాడమీకి ఇవ్వలేదు, దట్స్ అబ్సల్యూట్లీ ఏం చేస్తాం, సరే ఇవ్వలేదు అనుకున్నా కూడా బెస్ట్ సోలో లెవెలింగ్స్ ఓకే వదిలేద్దాం, ఏం చేయలేం. బెస్ట్ కామెడీ యానిమే డండడన్ సీజన్ 2. నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే ఓట్లు వేసే వాళ్ళు అసలు యానిమేలు చూస్తారా, లేదా ఒక యానిమే చూసేసి వావ్ ఇది తోపు తురుము దీనికే ఓటేసేద్దాం అనుకుంటారా? కామెడీ సెక్షన్ పెట్టుకొని ఇక్కడ లిటరల్లీ సిటీ ద యానిమేషన్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఆ యానిమేకి ఒక ట్రై ఇవ్వాలని కూడా అనిపించలేదు ఎవరికి. సిటీ ద యానిమేషన్కి ఓటు ఎందుకు ఇయ్యలేదు జనాలు? అండ్ అక్కడ ఎవరైనా జడ్జిలు కూర్చొని ఉంటే వాళ్ళకైనా బ్రెయిన్ బుర్ర దొబ్బిందా? ఎలాగా సిటీ ద యానిమేషన్ లాంటి యానిమేని పెట్టుకొని అబ్సల్యూట్లీ ద వన్ ఆఫ్ ద బెస్ట్ కామెడీ అవుట్పుట్ ఇచ్చిన యానిమేని పెట్టుకొని డండడన్ సీజన్ 2కి ఇచ్చారు. పెథటిక్. బెస్ట్ రొమాన్స్ యానిమే ఇక్కడ చూసుకుంటే ఈ సెక్షన్లో నేను 2 యానిమేస్లో దేనికి వచ్చినా నాకు ఓకే అనుకున్నా. వాటిల్లో బ్లూ బాక్స్ ఆర్ ఇంకోటి ద ఫ్రాగ్రెంట్ ఫ్లవర్ బ్లూమ్స్ విత్ డిగ్నిటీ. ఈ రెండిట్లో దేనికి వచ్చినా నాకు ఓకే అనుకున్నా. అండ్ రెండిట్లో ద ఫ్రాగ్రెంట్ ఫ్లవర్ బ్లూమ్స్ విత్ డిగ్నిటీకి వచ్చింది. అండ్ హ్యాపీ, దెర్ ఇస్ నో డౌట్ ఈ అవార్డుకి వస్తే. ఇక నెక్స్ట్ బెస్ట్ బ్యాక్గ్రౌండ్ ఆర్ట్.
యా, మరొక పెథటిక్ అవార్డ్ గచ్చి ఒకట. ఒప్పుకుంటా, గచ్చి ఒకటాకి మంచి బ్యాక్గ్రౌండ్ ఆర్ట్ ఉంది, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ సిటీ ద యానిమేషన్, అబ్సల్యూట్లీ సిటీ ద యానిమేషన్ ఈజ్ దేర్. అసలు మీకు సిటీ ద యానిమేషన్కి ఒక్క అవార్డు ఇవ్వాలని అనిపించలేదా మైండ్లో? లేకపోతే ఏంటి? సిటీ ద యానిమేషన్లో ఎప్పుడైనా బ్యాక్గ్రౌండ్ ఆర్ట్ చూసారా? ఆ యానిమేషన్ చూసారా? మీరు చూడలేదు, ఎందుకంటే యానిమే ఎవడు చూసుండడు, అందుకే అందరికి తెలియలేదు. ఒక్కసారి మీకు సెర్చ్ చేసి చూపిస్తా, మీకు ప్రూఫ్లు చూపించాలి. సిటీ ద యానిమేషన్ బ్యాక్గ్రౌండ్ ఆర్ట్. లుక్ ఎట్ దిస్, కమ్ లుక్ ఎట్ దిస్. ఇది బ్యాక్గ్రౌండ్ ఆర్ట్ అంటే. లుక్ ఎట్ దిస్. ఇంకా ఉన్నాయి, బోర్డ్ అని ఉంటే చూపించాలనుకుంటే. లుక్ ఎట్ దిస్. ఈ యానిమేషన్ స్టైల్ చూడండి, ఆర్ట్ చూడండి. ఇది కాదు, ఒక వీడియో ఉంటుంది, ఆ వీడియో చూపించచ్చు, బట్ వద్దులేండి, కాపీరైట్ వస్తుంది నాకు. అసలు అలాంటి ఆర్ట్ ఉన్న యానిమేని పక్కన పెట్టేసి గచ్చి ఒకటాకి ఇచ్చారు. వాట్ మ్యాన్, వాట్? బెస్ట్ డైరెక్టర్ అపాతకరీ డైరీస్ అంట. అసలు ఏ విధంగా బెస్ట్ డైరెక్టర్ అపాతకరీ డైరీస్కి ఇవ్వాలనిపించింది? ఎందుకంటే ఈ లిస్ట్లో మై హీరో అకాడమీ ఫైనల్ సీజన్ ఉంది. ఇక్కడ చూసుకుంటే లిటరల్లీ సోర్స్ మెటీరియల్ని 100% ఎలివేట్ చేసిన సిరీస్ ఇది. డైరెక్టర్కి కూడా చెప్పుకోవాలి, బట్ అక్కడ ఇవ్వలేదు. ఓకే, అది పక్కన పెట్టేద్దాం. అది కాకపోయినా కూడా ఇక్కడ ద సమ్మర్ హికారు డైరీ యొక్క డైరెక్టర్ ఉన్నారు, రియోహై టకషిటా. అబ్సల్యూట్లీ సినిమాటిక్ డైరెక్షన్ ఇచ్చారు ఆ సిరీస్కి. అండ్ అంతేకాకుండా టకోపీస్ ఒరిజినల్ సిన్ డైరెక్టర్ అయిన షిన్యా లీనో. అసలు ఆ డైరెక్షన్ ఎవడన్నా చూసాడా? ఏ రేంజ్లో ఉంటుంది, ఒక్కొక్క ఎపిసోడ్ మాస్టర్ పీస్. ఇలాంటి వాటిని పక్కన పెట్టేసి అపాతకరీ డైరీస్కి ఇచ్చారు. ఏం పెథటిక్ రా బాబు, ఏం అవార్డులు రా బాబు. ఇది అవార్డులా, లేకపోతే ఏదైనా కాంటెస్ట్ పెట్టుకొని అందరినీ రేజ్ పెట్టి చేయాలి యానిమే ఫ్యాన్స్, అందరినీ ప్రాపర్ యానిమే ఫ్యాన్స్ అనుకున్నారా? బెస్ట్ క్యారెక్టర్ డిజైన్ విన్నర్ గచ్చి అవటార్, నో ప్రాబ్లమ్ అబౌట్ దట్. ఈ లిస్ట్లో దేన్ని తీసుకున్నా కూడా దాంట్లో గచ్చి అవటార్ అని ఉంటుంది. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అనమాట, గ్రాఫిటీ స్టైల్ తో క్యారెక్టర్ డిజైన్ అబ్సల్యూట్లీ తోపది. బెస్ట్ యానిమేషన్ సోలో లెవెలింగ్ అంట. ఏం చెప్పాలి, ఇన్ఫాక్ట్ డనడన్ సీజన్ 2కి బెటర్ యానిమేషన్ ఉంది, అండ్ దానికంటే బెటర్గా మై హీరో అకాడమీ ఫైనల్ సీజన్. లిటరల్లీ వదిలేండి, ఎందుకు చెప్పుకుంటే పోద్ది కానీ గచ్చి ఒకటో ఉంది. గచ్చి ఒకటో ఓకే, కొన్ని ఎపిసోడ్లు తక్కువ అయ్యాయి అనుకోవచ్చు. టకోపీస్ ఒరిజినల్ సీన్ కళ్ళు ఏమన్నా పోయాయి ఎవరికైనా? బెస్ట్ యానిమేషన్ దీనికి ఎలా ఇవ్వాలనిపించింది? టకోపీస్ ఒరిజినల్ సీన్ పెట్టుకొని ఈ సెక్షన్లో నేను మై హీరో అకాడమీ కూడా కాదు, టకోపీస్ ఒరిజినల్ సీన్కి మాత్రమే ఇవ్వాలి. ఈ మొత్తం లిస్ట్లో టకోపీస్ ఒరిజినల్ సీన్ ఒక్కదానికే డిజర్వ్డ్ ఈ అవార్డు బెస్ట్ యానిమేషన్. బట్ దానికి ఇవ్వలేదు, సోలో లెవెలింగ్కి ఇచ్చారు. ఎందుకంటే నెపో ప్రోడక్ట్ కదా, క్రంచ్ రోల్స్ కదా, ఏం చేస్తాం. బెస్ట్ ఒరిజినల్ యానిమే లజారుస్. సో లజారుస్ అంబో వదిలేండి, లజారుస్కి అసలు ఎలా ఇవ్వాలనిపించింది? అక్కడ లిటరల్లీ అపోకలిప్స్ హోటల్ ఉంది, దాన్ని తన్నే యానిమే లేదు ఒరిజినల్ యానిమేస్లో లాస్ట్ ఇయర్. బట్ దానికి ఇవ్వకుండా లజారుస్కి ఇచ్చారు. ఎందుకు? పాపులర్ డైరెక్టర్ ఉన్నాడు, పాపులర్ స్టూడియో ఉంది, సో వాళ్ళకి రెప్యుటేషన్ కదా. అపోకలిప్స్ హోటల్ చూడండి, అప్పుడైనా అట్లీస్ట్ అవార్డు ఇవ్వాలనిపిస్తుంది. ఏ మనుషులో ఏమో. బెస్ట్ న్యూ సిరీస్ విన్నర్ గచ్చి ఒకట, మళ్ళీ రాబ్డ్. నో డౌట్ గచ్చి ఒకట డెఫినెట్లీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. బట్ వాట్ అబౌట్ టకోపీస్ ఒరిజినల్ సీన్? అదే లాస్ట్, దానికి ఒక్క సీజన్ ఎండ్ అయిపోయింది. అట్లీస్ట్ దానికి ఇవ్వాలనిపించలేదు ఒక్కరికి కూడా. అంత మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చి ఆ రేంజ్లో హై క్వాలిటీ అవుట్పుట్ని ప్రోడక్ట్ ఇచ్చిన టకోపీస్ ఒరిజినల్ సీన్కు ఒక అవార్డు ఇవ్వలేదు. పెథటిక్. బెస్ట్ కంటిన్యూయింగ్ సిరీస్ విన్నర్ వన్ పీస్. ఓకే, ఈ సెక్షన్లో ఇది ప్రతి సంవత్సరం వన్ పీస్కే వస్తుంది, సో నో ప్రాబ్లం అబౌట్ దట్. ఇక లాస్ట్ 2 సెక్షన్స్కి వచ్చాం. ఫిలిం ఆఫ్ ద ఇయర్ కామెడీ డీమన్ స్లేయర్ అంట, ఇన్ఫినిటీ క్యాజిల్. నేను చెప్తున్నాను దీని గురించి, ఇన్స్టాలో కూడా గట్టిగా మాట్లాడే, ఇప్పుడు చెప్తున్నా. 100 మీటర్స్, చైన్స్ అమెన్ రెజార్క్, ఈ 2 మూవీస్ని పెట్టుకొని డీమన్ స్లేయర్కి ఇవ్వాలని ఎలా అనిపించింది? పాపులారిటీ కంటెస్ట్ అయ్యింది, లేకపోతే అవార్డ్స్నా? 100 మీటర్స్ ఉంది, చైన్స్ అమెన్ మూవీ రెజార్క్ ఉంది. ఈ 2 లిటరల్లీ ద బెస్ట్ మూవీస్ లాస్ట్ ఇయర్ వచ్చిన వాటిల్లో. ఓవరాల్గా అన్ని మూవీస్లో చూసుకున్నా, లైక్ లైవ్ యాక్షన్ మూవీస్ కావచ్చు, హాలీవుడ్ మూవీస్, ఏ మూవీస్లో చూసుకున్నా ఈజీలీ టాప్ 10లో స్టాండ్ అవుట్ అయ్యే అవార్డ్స్ ఇవి. సో ఈ 2కి ఇవ్వకుండా దీనికి ఇచ్చారు. దీనికి ఇక ఫైనల్లీ యానిమే ఆఫ్ ద ఇయర్ విన్నర్ మై హీరో అకాడమీ ఆఫ్ ఫైనల్ సీజన్. సో దీనికి నో ప్రాబ్లం, ఎందుకంటే నేను కాదు, యానిమే కమ్యూనిటీ మొత్తాన్ని అడిగినా కూడా అది ఆ అవార్డు డిజర్వ్డ్ మై హీరో అకాడమీ ఫైనల్ సీజన్ అని అందరు చెప్తారు. సో నో ప్రాబ్లం అబౌట్ దట్. ఇది మాత్రం అట్లీస్ట్ ఇక తప్పకిచ్చారు. ఫైనల్ సీజన్ మోస్ట్ పాపులర్ యానిమే లాస్ట్ ఇయర్లో గిన్నీస్ రికార్డు కూడా వచ్చింది. మనం ఇవ్వకపోతే మనల్ని అందరూ తిడతారు, తప్పక ఇవ్వాలి అన్నట్టుగా ఇచ్చినట్టు ఉన్నారు. ఏం చేస్తాం.
సో ఇదనమాట అవార్డ్స్ గురించి నా ఒపీనియన్. మీరేమనుకున్నారు కింద కామెంట్స్‌లో తెలపండి. అండ్ ఇంతకంటే ఎక్కువ నాకు మాట్లాడాలనిపించలేదు. హానెస్ట్‌గా గట్టిగా రోస్ట్ చేద్దాం అనుకున్నా. బట్ మాట్లాడాలనిపించలేదు. అందుకే ఇంతటితోటైతే ఆపేస్తున్నా. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మన నెక్స్ట్ షో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై నౌ.